Excella Education Study in USA assured scholarship. Contact 9881 श्री आंजनेयं प्रसन्नांजनेयं प्रभादिव्यकायं प्रकीर्तिप्रदाय ఆంజనేయ స్వామి భక్తుడిగా మారిన తర్వాత ఒకటి మన కంటికి కనబడే శత్రు, మనకు కనబడకుండా మనలో ఉన్న శత్రువు, వాళ్ళకన్నా వీళ్ళే డేంజర్ అనేది సుందరకాండలో మనకు ఒక సర్ది చెప్తాం. అటువంటి ఏమైనా ఎదురయ్యా? మనలో ఉన్న శత్రువు అనేటువంటి ఏంటంటే, మీరు నన్ను మామూలుగా అడిగారు స్వామివారి పరిచయం వల్ల మీకు ర్యాంక్ వచ్చిందా, ఇదే ఉంది. సో ఇవన్నీ ర్యాంకులు ఇవన్నీ చాలా పెరిఫరల్ థింగ్స్ అండి. నేను నాలో ఉన్నటువంటి చాలా దుర్గుణాలను వదిలేశాను. అంతకుముందు ఉదయ్ కంటే కూడా ఇప్పుడున్నటువంటి ఉదయ్ చాలా చాలా రెట్లు బెటర్ మనిషి అనమాట. రోజుకి 12 గంటలు 14 గంటలు కష్టపడుతున్న సమయంలో సుందరకాండకి చదవడానికి కూడా మీకు టైం దొరికిందా? చదవడానికి టైం అనేటువంటిది మన యొక్క జీలతోటి మన తృష్ణతోటి కేటాయించుకోవాలి. నేను ఎప్పుడు హనుమంతునికి వెళ్ళి నాకు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ఇవ్వు, లేకపోతే నేను ఐఏఎస్ ఆంధ్ర క్యాడర్ ఇవ్వు, ఇటువంటి ఎప్పుడు నేను కోరలేదు తెలుసా. ఆ కృషి చేసే శక్తిని నాకు ఇవ్వండి, ఆ దృఢ నిశ్చయాన్ని నాకు ఇవ్వండి, ఎటువంటి సిచ్యువేషన్ అయినా దృఢంగా ఎదుర్కొనేటువంటి దీన్ని నాకు ఇవ్వండి. సివిల్స్ రాయాలంటే కష్టపడి చదివి రమ్మంటారా, లేదు కష్టంతో పాటు మీకు నచ్చిన దేవుడిని నమ్ముకొని చదవమంటారా, లేదు పూర్తిగా మీకు నచ్చిన దేవుడిని నమ్ముకోండి ఆయనే పాస్ చేస్తాడని అంటారు? ఏది ఏ సిద్ధాంతం 100కు 100% కరెక్ట్ కాదు. బ్యాలెన్సింగ్ అనేటువంటిది ఉండాలి. అన్ని అంశాల యొక్క మేల వింపే విజయానికి నాందే నాది. వెల్కమ్ టు ఐ డ్రీమ్. గతంలో ఆయన నాస్తికుడు, ప్రస్తుతం ఆంజనేయ స్వామి భక్తుడు. ఆయన జీవితంలో జరిగిన ఒక సంఘటన ఆయనకి భక్తుడిగా మారే అవకాశం కల్పించింది. సుందరాకాండ పారాయణం చేసిన తర్వాత అతను సివిల్స్ ర్యాంక్ సాధించారు. ఆయనే ఈ వారం మన గెస్ట్. పేరు ఉదయ్ కృష్ణారెడ్డి గారు. యూపీఎస్లో 780 ర్యాంక్ సాధించిన వ్యక్తి. ఆయనకి సుందరకాండ తర్వాత సివిల్స్ సాధించారా, లేదు ఆ అవమానం తర్వాత దాన్ని ఒక బలంగా మార్చుకొని ప్రిపేర్ అయ్యారా, భక్తుడిగా మారాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనే విషయాన్ని ఆయన తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. మిమ్మల్ని చూస్తుంటే ఒక తమ్ముళ్ళలాగా ఉన్నావు, మీకు నువ్వు అని అనిపిస్తుంది, కానీ ఒక గెస్ట్గా మీకు మీరు అని అనిపిస్తుంది. మీరు ఏ విధంగా కావాలో మీరు కోరుకుంటే ఆ విధంగా పిలుస్తారు. నేను ఎప్పుడు మీలాంటి పెద్దల దగ్గర అయితే తమ్ముడిలాగా ట్రీట్ చేయాలంటే, చిన్నవాడు కాబట్టి మీరు అంటే అది ఆశ తగ్గుతుందని భావిస్తారు కొంతమంది. అందుకు మీకు నువ్వు అంటుంటే అప్పుడప్పుడు దాన్ని మీరు తప్పుగా అనుకోవద్దు, రైట్? ఇప్పుడు మనం గత ఇంటర్వ్యూతో చూసుకుంటే మీరు ఒక మంచి సబ్జెక్ట్ చెప్పారు. ఆంజనేయ స్వామి భక్తుడిగా మారిన తర్వాత నా జీవితాన్నే మార్చిందని. రేపు అంటే హనుమాన్ జయంతి వస్తుంది కాబట్టి ఆ స్వామికి ఒక భక్తుడిగా మీరు ఏమిస్తున్నారు? ఈ ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే ముందు మా ప్రేక్షకులందరూ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. श्री आंजनेयं प्रसन्नांजनेयं प्रभादिव्यकायं प्रकीर्तिप्रदाय. హనుమానుడు అనగానే దానికి శక్తి, దాని యుక్తి, ఆయనకున్న తెలివితేటలు దానికి చెప్పలేం. మీ సంఘటనలో ఒక సీఏ అవమానం పడిన తర్వాత దాన్ని ఒక బలంగా, అవమానాన్ని మీరు చాలామంది దాన్ని కృషించిపోతుంటే మీరు దాన్ని ఒక బలంగా తీసుకుని, ఒక ఆయుధంగా తీసుకుని, దాన్ని ఒక పెట్టుబడిగా మార్చుకొని ముందుకు వెళ్ళారు. దాంతో నాస్తికుడిగా మీరు ఉండే వ్యక్తి ఆంజనేయ స్వామి భక్తుడిగా మారి వచ్చారు. మీరు చెప్తున్న దాంట్లో ఆ రోజు సుందరాకాండ అనే ఘట్టం గురించి చెప్పారు. సుందరాకాండలో 68 ఘట్టాలు. ఆంజనేయ స్వామికి టార్గెట్ సీతమ్మను తీసుకురావడం. ఆయన ఒక మహాసముద్రంలో నిల్చొని ఆయనకంతా శూన్యం కనిపిస్తుంది. ఆ సముద్రాన్ని ఎలా ఈదాలి అనే అంశాలను ఆయనకు అక్కడి నుంచి ఘట్టం స్టార్ట్ అవుతుంది. 68 ఘట్టాల్లో మీ జీవితంలో సుందరాకాండ అనేది ఏ ఘట్టంతో ఎక్కువ కనెక్ట్ అయింది? ముందుగా నా ఆశీర్వాదాలు ఇచ్చినటువంటి ఆంజనేయ స్వామికి నేను సదా భక్తుడిని కృతజ్ఞత ఉంటాను.
దీన్ని పరిశీలించినట్టయితే ముందు నేను చాలా మెటీరియలిస్టిక్, సైంటిఫిక్, దిస్ రేషనల్ అప్రోచ్ ఇటువంటి వాటిని బిలీవ్ చేస్తూ ఉండేది. నా కాలేజీ ఫౌండేషన్ కూడా అటువంటి దృక్పథంతోనే జరిగిందనమాట. సో స్టూడెంట్ యూనియన్స్ వాటిలో ఉండటము, అదేవిధంగా మా లెక్చరర్స్ కూడా హేతువాదులుగా ఉండేటువంటి విధానం అనమాట. పెరిగినందుకు కమ్యూనిస్ట్ భావాలు, మా నాన్నగారు కూడా లారీ డ్రైవర్ అవటము. సో ఇటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి రావడం వల్ల నాకు ఈ హేతువాదం ఏముంటుంది, దేవుడు ఏమీ లేదు, మొత్తం మన చేతుల్లో ఉంటుంది సో అనేది ఒక భావన దృఢంగా ఉండేది. అదే దృఢత్వంతో నేను అవమానం జరిగిన తర్వాత నేను అంత శక్తిని కూడా తీసుకొని అన్నీ చేసి ఫస్ట్ అటెంప్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళడం ఇట్లాంటివి జరిగినాయి. కానీ నా ఎఫర్ట్స్, నా బిలీఫ్ సిస్టము, నాకున్న రిసోర్సెస్, నా ఎనర్జీ అన్నిటిని ఒక డైరెక్షన్లో పెట్టి నేను ఆ లక్ష్యం కోసం 1 కాదు 2 కాదు 3 సార్లు 4 సంవత్సరాల కాలంలో 3 సార్లు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవటం, లక్ష్యం వైపు వెళ్ళటం అటువంటివి జరుగుతున్నాయి. కానీ సక్సెస్ మాత్రం రావట్లా. దానికి తోడు ఈ సైంటిఫిక్ అప్రోచ్ ఇటువంటివి ఉండటం ద్వారా మనకి ఆ డిప్రెషన్ ఇటువంటి వాటిని మనం సైంటిఫిక్గానే అనలైజ్ చేయడం జరుగుతుంది. ఓకే, డిప్రెషన్ అంటే కొన్ని కెమికల్స్ వస్తాయి, బ్రెయిన్లో ఇది జరుగుతుంది, ఆ ఫంక్షన్ ఈ ఫంక్షన్, ఇదే అప్రోచ్ ఉండేది. కానీ నాకు నా జీవితంలో ఈ ఆంజనేయ స్వామి పరిచయం అనేటువంటిది ఒక యాదృచ్ఛికమైనటువంటి సంఘటనగా జరిగింది. మనకి అశోక్ నగర్లో మనకి లేబర్ కమిషనర్ ఆఫీస్ గారి ఎదురు ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది, స్వయంభూ ఆంజనేయ స్వామి టెంపుల్. అక్కడ ఏంటంటే అక్కడ ప్రతి గురువారం మండి జరుగుతుంది అనమాట. సో నేను మండికి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అవి కొనుక్కోవడానికి అట్లా వెళ్ళేదన్నమాట. వెళ్ళిన క్రమంలో అక్కడ ఒక వెహికల్ పూజ జరుగుతుంది టెంపుల్ ఎదురుగా. జరుగుతుంటే అక్కడ ఒక అయ్యవారు పూజ చేస్తూ ఉన్నారు. సో నేను అనుకోకుండా ఆయన్ని అట్లా డాష్ కొట్టడం జరిగింది. ఆ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ క్రమంలో డాష్ కొట్టడంతో సరే ఆయన కొద్దిగా తుల్లి అటు పడబోయారు. నేను పట్టుకున్నా, ఇది చేశాను. ఆయన ఇట్లా చూసి కోప్పడలేదు. ఆయన ఫస్ట్ పడకుండా ఇట్లా చూసి నవ్వారు. నాకు అసలు ఆయనకి పరిచయం లేదు, నేను ఆయనకి పరిచయం లేదు. అందులోనే మనం ఎవరన్నా డాష్ కొట్టో లేదా ఆయనకి పడ్డప్పుడు లేకపోతే ఇట్లా ఉన్నప్పుడు సహజంగా ఎట్లా చూస్తానంటే ఎవర్రా నువ్వు అన్నట్టు చూస్తాం. నేను సారీ అంటే నువ్వు రేపు వచ్చి కనిపించు అని అన్నారు. నేనా అన్నా అంటే నువ్వే అన్నారు. నేను మీకు తెలియదు కదా సార్ అని అంటే లేదు నువ్వు వచ్చి కనిపించు అన్న. కానీ నేను వెళ్ళాలా నెక్స్ట్ రోజు, మనం సర్లే ఆయన ఏదో అన్నట్టు. కానీ తర్వాత మళ్ళా ఇంకొకసారి నేను ఆ ఎదురులో రాజీవ్ స్వీట్స్ అని ఒక గల్లీలో ఉంటుంది అనమాట. సో ఆ స్వీట్స్ దగ్గర పానీపూరి వాటి తినడానికి వెళ్తే మళ్ళీ ఆయన ఎదురు వచ్చారు. అది మళ్ళీ ఇంకొక 1 వీక్ తర్వాత ఎదురు వచ్చి నేను కనిపించమన్నా కదా, రమ్మన్నా. సరే ఏదో పిలిచాడు కదా, సరే పెద్ద ఆయన అని చెప్పి వెళ్ళాను అనమాట. వెళ్తే ఆ రోజు శనివారం. వెళ్ళిన తర్వాత నువ్వు ఒక లక్ష్యం అనుకున్నావు అనుకో, దానికి కష్టపడుతున్నావు అనుకో, దానికి వెళ్ళే మార్గం కూడా నీకు అనుకూలించాలి. సో నీ నమ్మకం కూడా అనుకూలించాలి. ఏదో నువ్వు దాంతో ఇబ్బంది పడుతున్నట్లుగా నాకు అనిపించింది. నీకు ఒకటి చెప్తా, ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంది కదా, ఈ స్వామి అత్యంత దరిద్రులను కూడా ఆయన శరణు వేడి కోరినప్పుడు ముందుకి తీసుకెళ్ళడం జరిగింది అని చెప్పి అక్కడ అదే టెంపుల్లో రాజ్యలక్ష్మి మేడం గారిని ఒక ఆమె ఉండేవాళ్ళు. ఆమె ఏంటంటే వాస్తవంగా వాళ్ళ గోత్రం ప్రకారం వాళ్ళు రావణాసురుడికి సంబంధించినటువంటి గోత్రం అనమాట. ఆమె తర్వాత కాలంలో నాకు ఆమె స్టోరీ కూడా చెప్పారు. నేను ఇక్కడికి ఒక సింగిల్ పేరెంట్గా వచ్చి బాధతో చాలా దయనీయంగా నేను ఇక్కడికి వచ్చి స్వామిని శరణ వేడాను. నేను రామనాసుడు వంశానికి చెందినప్పటికి కూడా స్వామి నాకు ఆశీర్వదించి చేశారు. సరే ఇవన్నీ చెప్తా ఉంటారు ఏంటంటే ఏదైనా అట్రాక్ట్ చేయడానికి మన సైంటిఫిక్ అప్రోచ్ ఉంది కదా. సో నేను రిలీజియన్ అయినా స్పిరిచువాలిటీ అయినా మనం సైంటిఫిక్ అప్రోచ్తో ఫాలో అవ్వాలి. ఇప్పుడు మనకి ఇంటర్నెట్ ఉందండి, ఇంటర్నెట్ మంచి జరుగుతుంది, మిస్యూజ్ చేస్తున్నారు. సో వెపన్స్ ఉన్నాయి, మనకి బాటర్లో సెక్యూరిటీ ఫోర్సెస్ ఉపయోగిస్తున్నాయి, టెర్రరిస్టులు ఉపయోగిస్తున్నాయి. సో రిలీజన్ కూడా అట్లా మిస్యూజ్ అయింది, మంచిలో కూడా యూజ్ ఉందన్నమాట. సో నేను ఆ డిస్క్రిప్షన్ నాకు ఉంది. సో నేను ఓకే మేడం అది ఇది అనుకుంటా ఉన్నా. సరే నువ్వు నీకు ఒకటి చెప్తాను, స్వామివారికి నువ్వు 41 రోజులు రోజు 58 ప్రదక్షిణలు చేయి, నువ్వే ఇబ్బంది అయితే పడుతున్నావో అది నీకు తీరుతుంది అని చెప్పాడు ఆయన. ఇన్ని ప్రదక్షిణలు ఎవరు చేస్తాడు, రోజు ఎవడొస్తాడు అసలుకి, టెంపుల్కి వారానికి 10 రోజులకి వెళ్ళటం ఒకటే ఇదే అని చెప్పేసి అనుకున్నా. సరే మళ్ళీ నేను అది ఓకే చెప్తా ఉంటారని చెప్పి తీసుకున్నా. సరే మళ్ళీ యాదృచ్ఛికంగా నాకు బాలాజీ దర్శన్ అని అశోక్ నగర్లో ఉంటుంది అనమాట, టిఫిన్ సెంటర్. అక్కడ కనిపించాడు ఆయన.
కనిపించి ఏనన్నా చేస్తున్నావా అన్నారు. అని అంటే సరే ఈయన ఏంది ఇన్నిసార్లు చెప్తున్నాడు, సరే ఒకసారి వెళ్ళి చేద్దాము అని చెప్పేసి నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. మీరు నమ్మరు, ఆ ఒక్కరోజు చేద్దాంలే అన్నట్టుగా వెళ్ళాను. 41 రోజులు కంప్లీట్ అయింది. అంటే నాలో యాదృచ్ఛికంగా తెలియని నాలో ఒక తన్మయత్వం అనేటువంటిది అక్కడికి రావడం జరిగింది ఆ టెంపుల్లోకి వెళ్ళినప్పుడు. అదేవిధంగా 41 డేస్లో మనకి సైంటిఫిక్ అప్రోచ్ ఉంది కదా, ఓకే ఈ బిలీఫ్ సిస్టమ్ అంత తర్వాతలే పొద్దున్నే లేస్తున్నాం వెళ్తున్నాం, ఒక డిసిప్లిన్ ఏర్పడింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేటువంటి ధోరణి ఉండేది. సో నేను ఆ 41 డేస్ కంప్లీట్ చేసుకున్న 2వ రోజు 3వ రోజు నేను సీసాట్ ఫెయిల్ అయ్యి ఇబ్బందుల్లో ఉన్నాను కదా. సో నేను ఎంత చేసిన ఎఫర్ట్స్ పెట్టినా అవ్వట్లా. అప్పుడు నాకు ఒక కాల్ వచ్చింది, ఫోన్ వచ్చి, నేను పలానా సునీల్ అండి, జేబీ కాలేజీ సుబ్రహ్మణ్య సార్ గారు మీ నెంబర్ ఇచ్చారు, నాకు గైడెన్స్ కావాలి, మీరు కూడా ప్రిపేర్ అవుతున్నారంట కదా, నేను ఎస్ఐ అని చెప్పి అన్నాడు. సరే అండి చెప్పండి అని అంటే, ఇట్లా మిమ్మల్ని కలుస్తాను అన్నాడు. అది ఇద్దరం కలిసిన తర్వాత అంతా నేను కావాల్సిన గైడెన్స్ చెప్పాను. అన్న మీరు ఎట్లా మీ అటెంప్ట్ ఏంటంటే ఇది సీసాట్ పోతుంది, ఎన్ని ఎఫర్ట్స్ పెట్టినా అని చెప్పినప్పుడు అప్పుడు ఆయన నాకు, నేను చెప్పాను కదా శ్రీనివాస్ సార్ గారు ప్లస్ కెరీర్ వీళ్ళు, ఈ మార్గాలన్నీ నాకు అప్పుడు చెప్పారు. సో అంటే యాదృచ్ఛికంగా నేను ఏదో ఒక మండీలో నుంచి వెళ్ళిన జర్నీ అది ఒక వ్యక్తి రూపంలో నాకు వచ్చి ఒక సొల్యూషన్ దగ్గరికి ఎండ్ అయింది. సో అప్పుడు నాకు ఆ థాట్ ప్రాసెస్లో ఓకే దేర్ ఆర్ సమ్ కోరిలేషన్స్ ఇన్ దిస్ యూనివర్స్, అదర్వైజ్ ఇట్ వుడ్ హ్యావ్ నాట్ హ్యాపీ. కరెక్ట్. అట్లా నాకు స్వామివారి పరిచయం అనేటువంటిది స్టార్ట్ అయింది. పరిచయం అయ్యింది, ప్రదక్షిణ చేశారు, జై శ్రీరామ్ అన్నారా, జై హనుమాన్ అనుకుని తిరిగారా? యాక్చువల్గా స్వామివారికి జై హనుమాన్ అనే కంటే కూడా జై శ్రీరామ్ అనేటువంటి నామాన్ని పలికినట్టయితే ఆయన ఇంకా త్వరగా ప్రసన్నం అవుతారు. సో నేనైతే జై శ్రీరామ్ శ్రీరామ జై చేశారు. ఎవరు చేశారు అది? నేను నాకు ఎప్పుడైతే పరిచయం అయిందో అప్పటి నుంచి నేను ప్రతిరోజు ఇంకా టెంపుల్కి వెళ్ళడం అనేటువంటిది స్టార్ట్ చేశాను. మా రూమ్ నుంచి ఒక 5 to 10 minutes డిస్టెన్స్లో ఉంటుంది. మనకు చెప్పాను కదా, నేను నా స్పిరిచువల్ గ్రోత్ కూడా మీకు ఫిజికల్ గ్రోత్, మెంటల్ కాగ్నేటివ్ గ్రోత్ అండ్ స్పిరిచువల్ గ్రోత్, అప్పుడు నేను ఆ స్పిరిచువల్ గ్రోత్ యొక్క ఇంపార్టెన్స్ని ఫీల్ అయ్యాను. సో నేను అప్పటి నుంచి ఇంకా డిసిప్లిన్గా రోజు వెళ్ళటం అనేటువంటిది జరిగేది. జరుగుతున్న క్రమంలో ప్రిలిమ్స్ వచ్చింది, స్వామివారి పాదాల దగ్గర వేడుకొని వెళ్ళాను. మీరు నమ్మరు, యూపీఎస్సీ స్కోర్ నిన్నే రిలీజ్ చేసింది. ఈ సంవత్సరం పేపరు 2023 పేపరు అత్యంత కష్టమైన పేపరు, అది సీసాట్ కావచ్చు, జిఎస్ కావచ్చు. దాంట్లో జనరల్ కేటగిరీ కట్ ఆఫే 75 అరౌండ్ ఉంది, 75 మార్క్స్. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ 68 మార్కులు ఉంది, నాకు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఉంది. మీరు నమ్మరు, హనుమాన్ యొక్క ఆశీస్సులతోటి 106 మార్క్స్, నాకు అరౌండ్ 30 మార్క్స్ పైన వచ్చాయి కట్ ఆఫ్ కంటే. సీసాట్ ఎప్పుడు నాకు మ్యాథ్స్లో మీరు నంబర్ నేను చెప్తే 10th క్లాస్లో కూడా నేను మ్యాథ్స్ కొన్ని బట్టి వెళ్ళిపోయేవాడిని. అంటే మన సోషల్ సైన్స్ ఇవి చదువుతాం కదా, అంటే ఆ మ్యాథ్స్ అంత వీక్ ఉండేది. కొన్ని క్వశ్చన్స్ అట్లే పట్టేసి వెళ్ళి మళ్ళీ గుర్తు తెచ్చుకొని రాసేది, ప్లస్ మైనస్ కూడా పోకుండా. సో నేను అంత వీక్ ఉన్న మ్యాథ్స్ తర్వాత రీగెయిన్ అయ్యి స్ట్రెంగ్త్ని బిల్డప్ చేసుకుని ఈ సంవత్సరం నా ఫ్రెండ్స్ కొంతమంది ఐఐటి బాంబే, టాప్ మోస్ట్ ఐఐటి ఇన్ ఇండియా, సో దాంట్లో చదివిన వాళ్ళు కూడా సీసాట్లో ఫెయిల్ అయ్యారు. కానీ ఐ ఈజీలీ గాట్ త్రూ విత్ కంఫర్టబుల్ స్కోర్ 86 మార్క్స్. సూపర్. సో అంటే మీరు ఈ కోరిలేషన్స్ అని యాదృచ్ఛికం అంటారా? అనలేము. అంటే కోరిలేషన్స్ అని 1ో 2ో అయితే జరగచ్చు యాదృచ్ఛికంగా. ఒకే మనిషి పదే కనిపించడం, మనం అంటే ఒక ఉపాసన అనేటువంటిది, సాధన అనేటువంటి చేసిన తర్వాత అది ఎండ్ అయిన తర్వాత మనకి ఇటువంటి పరిచయాలు జరగటం, దాంట్లోనూ కష్టమైనటువంటి దాంట్లో మనం ఈజీ దాంట్లో పాస్ అయ్యామంటే సరేలే ఫ్లూక్లో వెళ్ళిపోయాం అనుకోవచ్చు. బట్ కష్టమైన దాంట్లో విత్ కంఫర్టబుల్ మార్జిన్ పాస్ అవటం. సో ఇవన్నీ మనం కానీ చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ హనుమాన్ సాధారణంగా మీరు అన్నట్లుగా గ్రామీణ ప్రాంతాలు పుట్టి తెలుగు మీడియంలో చదివి ఈ స్థాయికి రావడం అనేది అంత ఆషామాషి వ్యవహారం కాదు. అంటే మీ కష్టానికి స్వామి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి మీరు ఈజీగా వచ్చినట్లు. అవును. సుందరకాండలో విషయం తీసుకుంటే, సుందరకాండలో 68 ఘట్టాల్లో మీకు ఏ ఘట్టం బాగా కనెక్ట్ అయింది? ఆయన చాలా విషయాలు చెప్తుంటారు. అవును. ఒక మనిషి ప్రయాణం వెళ్తున్నప్పుడు అందులో ఫెయిల్ అయితే నిరాశ చెందకుండా వెళ్ళమని ఒక ఘట్టం చెప్తుంది. ఫస్ట్ ఘట్టంలో సముద్రం దాటడం ఎలా అన్న విషయంలో ఒక ఘట్టం అర్థం చూపిస్తుంది. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత రాక్షసులు ఎదురైనప్పుడు ఆయనకి మించిన శక్తి ఉన్న వాళ్ళతో ఎలాగ యుద్ధం చేయాలని నేర్పుతుంది ఒక ఘట్టం.
సీతమ్మను చూడకుండా మండోదరి చూసినప్పుడు, సీతమ్మ అనుకొని వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఘట్టం, అక్కడ ఇలా రకరకాలు కనిపిస్తుంటాయి. మీకు బాగా ఈ లైఫ్లో, మీ జర్నీలో మీకు బాగా కనెక్ట్ అయిన ఘట్టం? నేను ఈ 68 సర్గలు, ఘట్టాల కంటే కూడా సర్గలు అంటారు అట్లా. అవును. సో ఈ 68 సర్గల్ని నేను పారాయణ చేయడం జరిగింది. సో దాంతోపాటు హనుమాన్ కార్యసిద్ధి హోమంలో కూడా నేను పాల్గొనడం జరిగింది. అయితే ఈ 68 ఘట్టాల్లో సర్గల్లో కూడా నాకు మొట్టమొదటి సర్గ ఏదైతే ఉంటుందో అప్పుడు అది నాకు బాగా కనెక్ట్ అయింది. సముద్రం ముందు నిల్చొని స్వామి చూస్తుంటారు. అంటే ఎక్కడికి సైన్యం అనేటువంటిది అక్కడికి వెళ్ళినప్పుడు ఎవరు వెళ్ళాలి, ఈ సముద్రాన్ని ఎవరు దాటాలి క్వశ్చన్ వస్తుంది. వచ్చినప్పుడు మిగతా వానర సైన్యం లేకపోతే మంది మాగతులు అందరూ ఉంటారు రాముడికి ఆ సైన్యంలో భాగంగా. లేదు మన హనుమంతుడు వెళ్తాడు అని చెప్పి అంటారు. ఆయనకి ఏంటంటే ఒక విధానం, ఒక శాపం అనేటు ఉంటుంది. ఆయనకున్న శక్తిని మర్చిపోతారు. సో ఆయన మళ్ళీ గుర్తు చేస్తే గుర్తొస్తాయి అనమాట. అనుకుంటాడు ఇంత పెద్ద సముద్రము ఎవరు దాటగలుగుతారు, నేను దాటగలుగుతానా ఇది అదిగా అని చెప్పి ఆయన సంశయంలో ఉంటాడు. సో ఇటువంటి సంశయాన్ని నేను ఎదుర్కోవటం అనేటువంటిది ఇప్పుడు రిజైన్ చేసిన తర్వాత ఎదుర్కొన్నారా? రిజైన్ చేసిన తర్వాత వచ్చాను, ఢిల్లీ వెళ్ళానని చెప్పాను కదా. అక్కడ నాకు కొన్ని టాపిక్స్ అర్థమవుతున్నాయి కొన్ని, కానీ నేను ఆ ఇంగ్లీష్ని నా ఫుల్లెస్ట్ ఎక్స్టెన్స్లో ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నా. అక్కడ మహాపత్ర గారని ఫస్ట్ సోషియాలజీ ఆప్షన్ తోటి కోచింగ్ తీసుకోవాలనుకున్నాను. డాక్టర్ మహాపత్ర గారి దగ్గరికి నేను ఇంగ్లీష్ ఒకటి రాసి తీసుకెళ్ళా. బట్ నాకున్న థాట్స్ అన్నీ వస్తున్నాయి, కానీ నేను అది రాయాలంటే ఆల్మోస్ట్ నేను 1 అవర్ తీసుకుంటున్నాను 2 పేజీలు రాయాలంటే. సో అక్కడేమో 3 గంటల్లో 50 పేజీలు రాయాలి. సో ఆయన నుండి ఇట్లా ఎంతసేపు రాసేవన్నాను, 1 అవర్ రాసాను సార్. ఇది ఇట్లా అయితే కుదరదు, నువ్వు ఇంప్రూవ్ అవ్వాల్సిందే, నువ్వు పోటీ పడాల్సిందే. సో దెర్ ఈజ్ నో ఎక్సెప్షన్ ఫర్ దిస్ అని చెప్పాను. అప్పుడు నాకు ఏంటి ఇక్కడ అంతమంది వస్తున్నారు, వీళ్ళందరినీ ఎట్లా దాటగలను, తర్వాత ఇది చేయాలి అనేటువంటిది. దాని తర్వాత కూడా ఫస్ట్ అటెంప్ట్ సెకండ్ అటెంప్ట్ కంటే కూడా థర్డ్ అటెంప్ట్లో నేను సీసాట్ ఫెయిల్ అయిపోయి ఎప్పుడైతే నాకు 32 మార్క్స్ 34 మార్క్స్ వచ్చాయో అప్పుడు అసలు పూర్తిగా నిస్తేజానికి నైరాస్యానికి గురైపోయాను అనమాట. సో ఆ విధంగా గురైపోయిన తర్వాత అప్పుడు నేను ఈ సీసాట్ అనేటువంటి మహాసముద్రాన్ని దాటగలనా లేదా అనేటువంటి డౌట్ రావటం జరిగింది. తర్వాత ఆయనకి గుర్తు చేస్తారు కదా, నువ్వు ఇంత శక్తివంతుడివి, అంత బలవంతుడివి, ఈ విధంగా నీకు చేయగలవు, నువ్వు ఆ విధంగా చేయగలవు అన్నప్పుడు అప్పుడు నాకు సునీల్ పరిచయం అయ్యి, అన్నా మీరు ఫస్ట్ అటెంప్ట్లోనే అక్కడ దాకా వెళ్ళారంటే మీరు సీసాట్ పాస్ అయితే అంటే ఈ సముద్రాన్ని దాటితే మీరు లక్ష్యాన్ని చేరిపోతారు. సో దానికి ఈ విధంగా చేయాలి, ఆ విధంగా చేయాలి, మీరు రూరల్ ఏరియా నుంచి వచ్చారు, తల్లిదండ్రులు లేకపోయినా ఇట్లా ఇంత దూరం వచ్చారు కాబట్టి ఇది మీరు చేయగలరు, ఇది ఈ విధంగా చేయండి అని చెప్పి ఆ మార్గాన్ని చేయడం జరిగింది. అంటే మీకు మొదటిసారిగా అక్కడ అదిరైంది. తర్వాత సముద్రం దాటి వెళ్ళారు, సీసాట్ పాస్ అయ్యాను, మెయిన్స్కి వచ్చారు. మెయిన్ సీతమ్మని మీరు వెతుక్కుంటూ వెళ్ళారు. సీతమ్మ కాను అనుకుని మండోదరికి వెళ్ళారు. అప్పుడేమో అది ఎదురైంది. అప్పుడు ఆ మండోదరి అనేటువంటి మండోదరిని చూస్తారు ముందు హనుమంతుడు. చూసి ఆ సీతమ్మ అనుకొని అది ఒకటి ఉంటుంది, వాళ్ళ ముచ్చుట్టి గంతులు పెట్టి అని ఉంటుంది ఒకటి అనమాట, ఒక రామారావు గారు పాడిన పాటలో. అబ్బా అయిపోయింది, ఇంకా సీసాట్ కొట్టేశాను, ఇంకా లాస్ట్ టైం ఇంటర్వ్యూకి వెళ్ళా కదా, ఈసారి ఎస్ఐ ఇవన్నీ బాగా కూడా చేసేస్తాను అన్నట్టు ఉండేది. కానీ ఫీవర్ వచ్చింది. మెయిన్స్ జరిగినప్పుడు నాకు ఆల్మోస్ట్ 12 days ఫీవర్ వచ్చింది అనమాట. అరే నేను హనుమంతునిలాగా బాగా ఇదయ్యాను, సంతోషపడ్డాను, నాకు ఇబ్బంది అయింది. సో సిలబస్ వెనకబడిపోయింది. ఇది ఆ టైంలో నాకు శ్వేత అని మా ఫ్రెండ్ ఒక ఆమె, మా మెండా వెంకటేష్ అని ఒక అన్న ఉన్నారు, వాళ్ళ ద్వారా నాకు ఆమె పరిచయం అవటం జరిగింది. సో ఆమె కూడా పిఎస్ఐఆర్. సో నా వర్క్ ఉంది కదా ఈ ఫీవర్ వచ్చిన టైంలో, ఆ వర్క్ అంతా ఆమె అసైన్ చేసేసి చేయటం జరిగింది. సో ఆమె నాకు చాలా ఓపిక్గా ఆమె ఎగ్జామ్ అన్నంత ఇదిగా నాకు మొత్తం క్లాసెస్ అన్ని చూసి విని రాసి ఇవ్వటం జరిగింది. సో అంటే ఆ అమితమైనటువంటి ఆనందం ఏదైతుందో అది తగ్గిపోయి మళ్ళీ నార్మల్ స్థితికి రావటం జరిగింది అన్నమాట. ఓకే. తర్వాత లంకలో తిరుగుతుంటారు. ఆ లంకలో స్వామి ఏం చేస్తారంటే అన్ని తిరిగి రావణాసుడికి సంబంధించిన మందిరాలు, బంగారం అన్ని చూసినప్పుడే అనిపించింది. అవును, విశ్వకర్మ సృష్టించిన ఈ లంకా నగరాన్ని చూసి ఆయన మెస్మరైజ్ అయిపోతారు. సో ఆ విశ్వకర్మ సృష్టించినటువంటి ఈ నగరం అంతా ఈ విధంగా ఉంది, ఇక్కడికి వచ్చిన రాముడు కానీ లక్ష్మణుడు కానీ జయించలేరేమో అంటారు. తర్వాత నాకు మన తెలుగు మీడియం రాయటం కదా నేను,
సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఫాస్ట్గా రాసేస్తారు. కానీ తెలుగు మీడియం వాళ్ళకి ప్రతి లెటర్కి మనం పెన్నుని లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ అని రాసామనుకోండి, ఆకి తర్వాత ఆంధ్ర రాస్తే మళ్ళీ దానికి, ప్రదేశ్ అని రాస్తే ప్రదేశ్కి, ఇట్లా ప్రతి దానికి వాళ్ళు కర్సివ్ రైటింగ్ రాసేస్తారు. ఇప్పుడు ఛాలెంజింగ్ ఏంటంటే 50 పేజీలని 3 అవర్స్లో రాయటం. అందులో నేను 2019 అటెంప్ట్లో 110 మార్కులు వదిలిపెట్టేసి వచ్చా. అదే నా ఫెయిల్యూర్కి ఒక రీజన్ 2019 అటెంప్ట్లో. సో ఇప్పుడు 50 పేజీలని 3 అవర్స్లో ఎలా రాయాలి? సో ఈ విశ్వకర్మ సృష్టించిన అంతరా సుందరమైనటువంటిదే సివిల్ సర్వీస్. సో ఈ బలోపేతమైన సుందరమైనటువంటి దీన్ని ఎలా జయించాలి? అప్పుడు శరత్ సారు నాకు ఒక టెక్నిక్ చెప్పారు. ఆయన పిలిచి ప్రీవియస్ టాపర్స్ ఉన్నారు, ఉమాహారతి గారు, ఇషితా కిషోర్ గారు, వీళ్ళు రాసినటువంటి ఇవి తీసుకున్నాను ఆన్సర్ కాపీస్. వాటిని తీసుకొని నేను మొత్తం కౌంట్ చేశా. ప్రతి క్వశ్చన్కి వాళ్ళు ఎన్ని వర్డ్స్ రాశారని కౌంట్ చేశాను. కౌంట్ చేసి ఆ కౌంట్లో వాళ్ళ మొత్తంలో వాళ్ళు 3000 అరౌండ్ వర్డ్స్ రాస్తున్నారు, 3200. ఉమాహారతి గారు 3300 వర్డ్స్ ఏమో రాస్తున్నారు. మీరు నంబరు 3800 వర్డ్స్ రాస్తున్నా 3 అవర్స్లో, కానీ క్వశ్చన్స్ వదిలిపెడుతున్నా. అంటే రాయాల్సిన దానికంటే కూడా అంటే నా సామర్థ్యం ఎక్కువ ఉంది, కానీ నేను దాన్ని సఫిషియెంట్గా ప్రాపర్గా ప్లానింగ్తో ఉపయోగించట్లా. సో మళ్ళీ హనుమంతుడి గారికి రాముని యొక్క పరాక్రమం, తర్వాత లక్ష్మణుని యొక్క ధీరత్వం, విధేయత ఇవన్నీ గుర్తొస్తాయి. వీళ్ళు అవలేలకు చేయిస్తారులా అంటారు. సో నేను దాన్ని అనలైజ్ చేసుకున్న తర్వాత నాకు ఆ విధమైనటువంటి ఆలోచన వచ్చింది. ఓకే, హనుమాన్ లంకకు వెళ్ళే సమయంలో రాక్షసుడితో యుద్ధాలు జరుగుతాయి. అవును. స్వామి ఒక దశలో చిన్న వైపే రాక్షసుడి నోట్లోంచి వస్తాడు. అవును. అంటే ఒక దగ్గర తాటగా అవుతారు, తాటకత యుద్ధం చేసేటప్పుడు ఆయన అందరిని మింగేస్తున్నాడు కాబట్టి ఆయన కోరిక తీర్చడానికి చిన్నగా వైపు లోపలికి వెళ్ళి మరి బయటకు వస్తాయి. ఆ ఘట్టంతో మీకు లింక్ ఉందా? ఆ ఘట్టంతో లింక్ అని అంటే మా నాన్నమ్మ గారు అండి. సో ఆమె ఏంటంటే అప్పటికి నేను ఇంటికి వెళ్ళేసి 7 months ఏమైంది. సో ఫోన్ చేసి దిగులు పడతా ఉన్నారనమాట. దిగులు పడతా ఉన్న క్రమంలో నాని అంటే నన్ను ఉదయ్ అంటారు ఇంటి దగ్గర, నాని అంటారు. రే నాని, నాకు దిగులుగా ఉంది, బాగలేదు, చిన్నవాడు ఉన్నాడు కానీ వాడు నన్ను పట్టించుకోవట్లేదు, అది ఇది అని చెప్పి నాకు ఫోన్ చేసి ఇంకా మొరపెట్టుకుంది. నాకేంటంటే కొద్దిగా మాకు చిన్నప్పటి నుంచి సాకిందే ఆమె. సో ఓకే, మనం ఇంత పెద్ద కార్యాన్ని తీసుకున్నాం, వెళ్తున్నాం, ఇచ్చేయాలి. సో ఎమోషనల్స్ అనేటువంటి ఒక తాటకిలాగా వస్తాయి. సో మనం ఏం చేయాలి? సో ఇంకప్పుడు ఏం చేసామనంటే మీరు అన్నట్టు హనుమంతుడు, ఇంత పెద్ద హనుమంతుడు ఇంత చిన్నవాడికి ఎలా మారారు. నేను ఆమెకి నాకు ఎంత ఫోకస్గా ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా కానీ నేను డైలీ వీడియో కాల్ చేసి ఆమెతో మాట్లాడటం అనేటువంటిది స్టార్ట్ చేశాను. సో అంటే నేను ఇంతగా ఉన్నటువంటి ఇంత ఫోన్లోకి వెళ్ళిపోవడం జరిగింది. సో ఈ విధంగా ఇచ్చేయటం జరిగింది అన్నమాట. తర్వాత మండోదరం చూసి సీతమ్మ అనుకుంటారు, దానికి సంబంధం చెప్పారు మీరు. అదే చెట్టు మీద సీతమ్మ ఎక్కడ కూర్చున్నారో ఆ చెట్టు మీద రాముడు హనుమంతుడు ఉండి ఆయన పాటలు పాడుతున్నాడు, జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఆమె గుర్తిస్తుంది సీత, ఈయన నా భర్త పేరు అని చెప్తున్నారు, ఈయన కూడా రావణాసురుడు భావిస్తాను. అటువంటి ఘట్టానికి సంబంధం చెప్పండి. అటువంటి ఘట్టాన్ని మనం చూసినట్లయితే అండి, నేను నా స్ట్రాంగ్ పాయింట్ ఎస్ఏ అండి. సో నా స్ట్రాంగ్ పాయింట్ ఎస్ఏ, కానీ నేను ఆ ఎస్ఏని రాసి ద విజన్ ఐఏఎస్ ఇటువంటి వాళ్ళ దగ్గర టెస్ట్ సిరీస్ జాయిన్ అయ్యి ఇచ్చినప్పుడు నాకు వాళ్ళ స్కోర్స్ అనేవి చాలా లో ఇచ్చారు. 60 marks 70 marks ఇచ్చారు, 2 ఎస్ఎస్ కలిపి. నాకు ఐ వాజ్ ద వన్ హూ స్కోర్డ్ 133 ఇన్ ప్రీవియస్ అటెంప్ట్. ఓకే. సో అట్లా ఇచ్చినప్పుడు అరే నేను మళ్ళీ ఇక్కడ ఫ్లంక్ అయిపోయాను, అంటే నా ఎస్ఏ ఎబిలిటీస్ అన్నీ పోయాయండి, అది ఇది అని చెప్పి నేను భావిస్తూ చేయటం అనేటువంటిది జరిగినప్పుడు ఓకే నేను నిజంగానే ఫ్లంక్ అయిపోయాను, డౌన్ఫాల్ అయిపోయానేమో అనిపించింది. సో అప్పుడు ఓకే నా స్ట్రెంగ్త్ ఇంతేనా ఏంటి అని. తర్వాత మళ్ళీ ఇంకొక 2 ఎస్ఏలు రాసి మళ్ళీ ఇంకొక మెంటర్ ఆయనకు కూడా చూపించాను, ఆయన కూడా నాకు 90 మార్క్సే ఇచ్చారు. సో అప్పుడు నేను ఏంది నిజంగానే నేను ఇట్లా ఇదేమో అని చెప్పేసి సీతమ్మ గారు ఎట్లయితే రావణాసుడు యొక్క దూత అనుకొని ఆ స్ట్రెంగ్త్ వీళ్ళు దుష్ట ఇదే అనుకున్నారో, నేను నాలో ఆ ఎబిలిటీ పోయిందేమో అని చెప్పి అనుకోవటం జరిగింది. కానీ తర్వాత మళ్ళీ లోకనాథన్ అని ఒక అన్న ఉన్నారు తెలుగు మీడియంలో, ఆయన 152 మార్క్స్ ఇచ్చారు. సో ఆయనకు ఒకసారి ఎస్ఏ రాసి పంపించడం జరిగింది. సో ఆయన మళ్ళీ నాలో ఉన్నటువంటి రియాలిటీని బయటకు తీసి ఎక్స్ప్లోర్ చేశారు. సో ఈ చిన్న మిస్టేక్స్ వీటిని రెక్టిఫై చేస్తే నువ్వు సెట్ అయిపోతావు సో అని చెప్పి అప్పుడు మళ్ళీ నాలో ఉన్నటువంటి
యాక్చువల్ హనుమంతుని నేను గుర్తించుకోవడం జరిగింది అనమాట. సో ఇది కూడా నేను అట్లా రిలేట్ చేసుకోగలను. రాముడికి సంబంధించి ఉంగరం తీసుకెళ్ళి హనుమంతుడు సీతమ్మకి ఇస్తారు, అప్పుడు ఆమెను గుర్తిస్తారు. ఆనందం చెప్పండి. అది ఎట్లానంటే అండి, రిటైర్డ్ ప్రొఫెసర్ గారు అంజిరెడ్డి సార్ అని ఉన్నారండి, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దానికి సంబంధించి. సో నాకేంటంటే ఈ ఎగ్జామ్ పట్ల, పొలిటికల్ సైన్స్ పట్ల, వీటి పట్ల అపోహలు ఉండేవి. మా లెక్చరర్ గారు కూడా వి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. సో నేను ఏంటంటే లాస్ట్ టైం నాకు ఈ పొలిటికల్ సైన్స్లో పేపర్ 1లో తక్కువ మార్క్స్ రావడం జరిగింది. సో నేనేం చేశానంటే వాటిని రాసి తీసుకొని వెళ్ళి పీర్ గ్రూప్కి వాళ్ళకి చూపించాను. కానీ ఈ అటెంప్ట్లో నాకు అంజరెడ్డి సార్ గారు పరిచయం అవ్వడం జరిగింది. సో నేను సార్కి కొన్ని క్వశ్చన్స్ రాసి పంపిస్తే, యు ఆర్ రైటింగ్ సో ఎక్సలెంట్ ఆన్సర్స్, సో నువ్వు దీన్ని ఇదే 20 టెంపోని నువ్వు కంటిన్యూ చేయి, నువ్వు ఇది చేయమాక అని చెప్పారు. సో అంటే నాకు దొరికినటువంటి ఆ వజ్రమా, లేకపోతే మీరు అంటారు కదా అంగులిక్కం అనేటువంటిది అంజరెడ్డి సార్ రూపంలో నేను చేసుకుంటాను. ఇంకోటి మీకు చెప్పాలంటే, ఇప్పుడు మీ ఐ డ్రీమ్ వేదికగా నా యొక్క కథనాన్ని, నా యొక్క జర్నీని ఎక్కువ మందికి పరిచయం చేసి ఇన్స్పైర్ చేశారు. సో నన్ను 10 మందిలో అవమానం చేసినటువంటి ఒక ఇప్పుడు ఆంజనేయ స్వామి గారిని కూడా ఇట్లా నిండు సభలో తోకకి నిప్పంటించి అవమానపరుస్తారు అనమాట. సో ఆయన ఈ లంకని దహనం చేసేస్తారు. సో అట్లా నన్ను కూడా అట్లా అవమానంకి గురైనటువంటి సందర్భంలో, సో నా సక్సెస్ అనేటువంటి మంటతోటి, జ్వలనంతో ఎవరైతే అవమానాలు వాటిని నాకు నా ఎందుకు కల్పించారో, సో నాలాగే యువత ఎవరైతే అవమానాలు ఎదుర్కొన్నారో వాళ్ళందరిలో ఒక స్ఫూర్తి అనేటువంటి జ్వలనాన్ని నేను రగిలించానని. అంటే స్వామి ఆ విధంగా చేయడం వల్ల మనలో అహంకారాన్ని కూడా తగ్గించామనుకోవచ్చు కదా. అహంకారం అవును, అహంకారాన్ని ఆయన దహనం చేసి. సో రావణుడి యొక్క లంకా దహనం అంటే లంకా ప్రాంతాన్ని కాదు, రావణుడి యొక్క లంకా అహంకారాన్ని జ్వలింపజేశారు. ఇది ఎక్కడే కాకుండా అందులో చాలా విషయాలు చెప్తుంటారండి సుందరకాండలో. చాలా మీకు మనం మాట్లాడిన సర్గిలో కొన్ని మాట్లాడుకున్నాం, 68లో మనం 10 మాట్లాడాం. ఒక మనిషి ఒక సహనం కోల్పోకుండా ఒక లక్ష్యంగా దిశగా వెళ్తే ఎదుర్కొనే ఒడిదుడుకులు ఏ విధంగా ఎదుర్కోవాలి, అందులో భాగంగా మనకి ఎంతమంది శత్రువులు ఎదురవుతుంటారు, వాళ్ళని ఎలాగో నమ్మాలి, అన్నిటికన్నా మీకు 2 విషయాలు బాగా కనిపిస్తుంటుంది. శత్రువులు 2 రకాలు ఉంటారు. ఒకటి మన కంటికి కనబడే శత్రువు, మనకు కనబడకుండా మనలో ఉన్న శత్రువులు. వాళ్ళకన్నా వీళ్ళే డేంజర్ అనేది సుందరకాండలో మనకు ఒక సర్ది చెప్తాను. అటువంటి ఏమైనా ఎదురయ్యా? మనలో ఉన్న శత్రువు అనేటువంటిది ఏంటంటే డిసిప్లిన్ లేకపోవడం, డిసిప్లిన్, అహంకారం, కోపం, రాగద్వేషం, మోహం, లోభం. తర్వాత వస్తే మనం యూత్ చూసినట్టే సెలిబసీని, మనం బ్రహ్మచర్యాన్ని పాటించలేము. యూత్కి ఉన్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇటువంటి. సో ఇటువంటి వాటన్నిటిని మీరు నన్ను మామూలుగా అడిగారు, స్వామివారి పరిచయం వల్ల మీకు ర్యాంక్ వచ్చిందా ఇదే అని చెప్పి. సో ఇవన్నీ ర్యాంకులు ఇవన్నీ చాలా పెరిఫరల్ థింగ్స్ అండి, చాలా చిన్న పెరిఫరల్ థింగ్స్. అన్నిటికంటే కూడా నేను నాలో ఉన్నటువంటి చాలా దుర్గుణాలను వదిలేశాను, చాలా ఇండిసిప్లిన్ అనేటువంటి వాటిని వదిలేశాను. నేను అంతకు ముందు ఉదయ్ కంటే కూడా ఇప్పుడున్నటువంటి ఉదయ్ చాలా రెట్లు బెటర్ మనిషి అనమాట. సో అది నాతో పరిచయం ఉన్నటువంటి వాళ్ళకి నాకు తెలుస్తుంది. సో నాతోటి ఒక 2-3 ఇయర్స్ అంటే ఒక 5 ఇయర్స్ నుంచి కొంతమంది కాంటాక్ట్లు లేరు. వాళ్ళు నాకు కాల్ చేసి, ఐ హ్యావ్ సీన్ సో మచ్ మెచ్యూరిటీ అండ్ యువర్ థాట్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్, దీస్ ఆల్ థింగ్స్ అని చెప్పారు. సో అంటే ఆ మార్పుని తీసుకొచ్చారు. సో దైవం మానుష్య రూపేణ అంటారు. సో అలా నాలో ఉన్నటువంటి దైవత్వాన్ని నేను ఈ సుందరకాండ పారాయణం, హనుమంతుని యొక్క మార్గంలో వెళ్ళటం ద్వారా నేను ఆవిష్కృతం చేసుకోగలిగా. ఇవన్నీ చిన్న థింగ్స్ అండి, మనం సాధించటం లేకపోతే రిజల్ట్స్ ఇంకోవటం చిన్న థింగ్స్. కానీ మనం మనిషిగా మారటం అనేటువంటిది, ఇంకా మూర్తిమత్వాన్ని, మన పర్సనాలిటీని ఇంప్రూవ్ చేసుకోవడం అనేటువంటిది అల్టిమేట్ విజయం. 68 సర్గలో మీకు బాగా నచ్చింది, మీ మనసుకు హత్తుకుపోయిన ఒకటి చెప్పండి. ఒకే ఒక డైలాగ్ ఉంటుందండి. అంటే హనుమంతుడు ఇంక నుంచి లంగనం తీసుకొని ఇక పైకి ఎగిరేటప్పుడు, వెళ్తున్నా వీలైతే సీతమ్మ మాత జాడని తీసుకొస్తా, లేకపోతే లంకను మొత్తమే తీసుకొస్తా అంటాడు. సో అది నాకు బాగా నచ్చుతుంది అన్నమాట. ఏ విధంగా అంటే, ఉద్యోగం వదిలిపెట్టాను, ఇంట్లో పేరెంట్స్ మా నాయనమ్మకి వాళ్ళకి తెలీదు. సో వెళ్తున్నా, వెళ్ళి ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం కొట్టుకొని ఈ జాబ్ను వదిలేసుకొని పోయాను. సో ఇది కాకపోయినా నాకు ఇంకో జాబ్ బతకడానికి అయితే ఏదో ఒక మార్గం ఉంది, కానీ సివిల్స్ అనే లంకను మాత్రం లేపుకొని వస్తా అని చెప్పి అది బాగా కనెక్ట్ అయింది. సో సీతమ్మ మాత జాడనే కాదు,
సో లంకనే నేను తీసుకొని వచ్చినంత ఆనందంగా ఇప్పుడు ఉంది. సో ఇంకా మీ ఇలాంటి వాళ్ళు కానిస్టేబుల్ కానీ అందరూ కూడా మిమ్మల్ని చూసి ఇంకా రెడీ అవుతున్నారు. సరే, మీరు సివిల్ సర్వీస్లో ఒక దేవుడిని నమ్ముకోకుండా మీరు కష్టపడి చదివారు. చాలా బుక్స్ ఉన్నాయి అందులో. మీరు ఆంథ్రోపాలజీగా తీసుకున్నారా? పొలిటికల్ సైన్స్ తీసుకున్నారు. కొంతమంది ఆంథ్రోపాలజీ, కొంత పబ్లిక్ అడ్మిషన్స్, రకరకాల ఆప్షన్ తీసుకుంటారు. ఆ బుక్స్ చదువుతూనే రోజుకి 12 గంటలు 14 గంటలు కష్టపడుతున్న సమయంలో సుందరకాండకి చదవడానికి కూడా మీకు టైం దొరికిందా? సుందరకాండ చదవడానికి టైం అనేటువంటిది మనం మన యొక్క జీలతోటి మన తృష్ణతోటి కేటాయించుకోవాలి. మీకు చూసినట్టయితే అంతకుముందు అటెంప్ట్స్ వరకు నాకు కాస్త డిప్రెషనో లేకపోతే బోర్ కొట్టడమో ఇటువంటి రిలాక్స్ అవ్వాలనుకున్నప్పుడు నేను ఏం చేసేదంటే కొన్ని మ్యూజిక్, తెలుగు మ్యూజిక్, కానీ కొన్ని వెస్ట్రన్ మ్యూజిక్స్లో జోకర్ బ్యాక్గ్రౌండ్ ఇటువంటి మ్యూజిక్స్ ఇటువంటి వాటిని వింటూ ఉండేది. సో రాక్ మ్యూజిక్ ఇటువంటి వింటూ ఉండేది. సో అవి వింటూ ఉన్నప్పుడు అదొక రకమైనటువంటి రిలీఫ్ ఉండేది. కానీ నేను ఒకటి చెప్తాను చూడండి, స్కూల్ చిల్డ్రన్ సింగింగ్ హనుమాన్ చాలీసా అని ఒకటి ఉంటుంది, యూట్యూబ్లో కొడితే వస్తుంది. అసలు అది వినండి, మీలో ఉన్నటువంటి డిప్రెషన్ కావచ్చు, యాంగ్జైటీ కావచ్చు, స్ట్రెస్ కావచ్చు పోయి అసలు ఎంతో మాధురమైనటువంటి మానసిక తన్మయత్వం వస్తుంది. దీన్ని ఒక రిలీజియస్ సాంగ్గా కూడా కాదు, ఒక మామూలుగా ఒక సాహిత్యంలాగా వినండి. అసలు ఎంత తన్మయం వస్తుందో అది మీరు ఒకసారి మీ ఇంటర్వ్యూ అయిన తర్వాత మీరు వింటే అసలు ఆ తన్మయత్వం అనేది మీకు చెప్పలేనంత తన్మయత్వం. మీరు సుందరకాండని ఒక రోల్ మోడల్గా తీసుకుని, ఒక గైడ్గా తీసుకుని ఫాలో అయ్యారు. చాలామంది కూడా అదేవిధంగా వాళ్ళకి నచ్చిన మతస్థుల్లో కానీ వాళ్ళకి నచ్చిన దేవుళ్ళు కానీ చదువుకుంటే ఇదే స్కోర్ వస్తుంది అంటారా? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. సో ఐ రియల్లీ అప్రిషియేట్ ఫర్ దిస్ క్వశ్చన్. ఏంటంటే మతం అనేటువంటిది, రిలీజన్ అనేటువంటిది చాలా చిన్నదండి, సబ్సెట్. స్పిరిచువాలిటీ అనేటువంటిది చాలా పెద్దది. స్పిరిచువాలిటీ అనేటువంటిది ఏంటంటే మనలో మనం హార్మోనియస్గా, పీస్ఫుల్గా, కంపోజ్డ్గా ఉండటానికి, అదేవిధంగా మన ద్వారా సమాజం శాంతియుతంగా, కంపోజిట్గా ఉండటం అనేటువంటిది. సో ఆ సింక్రనైజేషన్ కోసం స్పిరిచువాలిటీ అండి. సో ఈ స్పిరిచువాలిటీ యొక్క లక్ష్యాన్ని మనం సాధించడానికి విభిన్నమైనటువంటి మార్గాలు. సో నేను ఒక మార్గం ఎంచుకున్నాను, మిగతా వాళ్ళు వాళ్ళ యొక్క మార్గాల్ని వాళ్ళని ఎంచుకొని ముందుకెళ్తూ ఉంటారు. అయితే నేను ఎప్పుడు హనుమంతునికి వెళ్ళి నాకు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ఇవ్వు, లేకపోతే నేను ఐఏఎస్ ఆంధ్ర క్యాడర్ ఇవ్వు, ఇటువంటి ఎప్పుడు నేను కోరలేదు తెలుసా. నేను వెళ్ళి ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాను, దీనికి నా సాయశక్తుల నాకున్నటువంటి మెంటల్ ఎబిలిటీ కావచ్చు, ఫిజికల్ ఎబిలిటీస్ కావచ్చు, అన్ని ఎబిలిటీస్ పరంగా సంకల్పంతో పాటుగా నేను కృషి చేస్తాను. ఆ కృషి చేసే శక్తిని నాకు ఇవ్వండి, ఆ దృఢ నిశ్చయాన్ని నాకు ఇవ్వండి, నేను ఎటువంటి సిచ్యువేషన్ అయినా దృఢంగా ఎదుర్కొనేటువంటి దీన్ని నాకు ఇవ్వండి, ఆ బలాన్ని ఇవ్వండి, ఆ మనోనిబ్బరాన్ని ఇవ్వండి. సో దానికోసం అహర్నిశలు కృషి చేసేటువంటి ఆ పటుత్వాన్ని, ఆ యొక్క క్రమశిక్షణ నాకు ఇవ్వండి. సో ఇటువంటి వాటిని నేను కోరుకున్నా. సో అందుకనే నాకు ఈ హనుమంతుడు గారు నాకు ఇది చేయటం జరిగింది. మిగతా వాళ్ళు కూడా మనం ఏం పని చేయకుండా మీ ఒక దీపం ఉంటుంది గాల్లో పెడతారు. కొంతమంది అది చెప్తున్నా, గాల్లో దీపం పెడతారు, దేవుడా నువ్వే దిక్కు అంటూ, లేదని నాకు సివిల్స్ రావాలి, నాకు ఐపీఎస్ క్యాడర్ కావాలి, ఐఏఎస్ క్యాడర్ కావాలి, అది కూడా నేటివ్ ప్లేస్ల క్యాడర్ కావాలి, ఒకవేళ నువ్వు ఆ విధంగా చేస్తే నీకు ఆకు తమలపాకు పూజ చేయిస్తాను, లేదా వడమాల చేయిస్తాను మొక్కునే భక్తులు కూడా ఉంటారు. అటువంటి వాళ్ళకి మీరు సమాధానం చెప్తారు. ఇప్పుడు మీరు అన్నట్టు కరెక్టే, ఆ దీపం అనేటువంటిది పెట్టాలి, దాన్ని వెలిగించి దాన్ని గాల్లో పెట్టి మనం మొక్కుంటే అవుతుందా అని. అది దేంట్లో అయినా ఇప్పుడు ఆ దీపం అనేది పెట్టడానికి ఒక వేదిక కావాలా, ఆ దీపం అనేటువంటిది తయారు చేయడానికి ఒక ప్రమిది కావాలా, దాంట్లో ఒత్తులు కావాలా, దాంట్లో నూనె కావాలా, అన్నిటికంటే ఇంపార్టెంట్ జ్వలనం. ప్రతి మనిషి లోపల ఉండేటువంటి ఒక జ్వలనం అనేటువంటిది. సో ఆ జ్వలనాన్ని కూడా ఆ దీపానికి అంటించాలా. సో ఇన్ని ఆస్పెక్ట్స్ మనం చేయాల్సి ఉంటుంది. సో ఎన్ని ఆస్పెక్ట్స్ మనం చేస్తూ వాటిని మనస వాచ కర్మన బుద్ధితోటి, శరీరంతో, కాయంతో, చర్యలతోటి దాన్ని కనుక పూర్తి స్థాయిలో మనం నిస్వార్థంగా అంకితభావంతో చేస్తూ మనం దాన్ని ఫుల్ఫిల్ చేస్తే అప్పుడు మిగతా అన్ని శక్తుల్ని, అవరోధాలని ఆ స్పిరిచువల్ పవర్ ఏదైతే ఉందో అది ప్రొటెక్ట్ చేసి మనల్ని ఆ దీపాన్ని నిలుపుతుంది. అట్లా చేయకుండా ఎక్కువ మంది జస్ట్ ఏదో ఒక దీపాన్నో లేకపోతే ఆర్టిఫిషియల్గా దాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టేసేసి నేను బుక్ తీసుకొని కూర్చొని నాలో కష్టపడే తత్వం లేకపోతే చదవటం అనేటువంటి జ్వలనం అనేటువంటిది లేకుండా నేను బుక్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసేసి నేను సివిల్స్ అవుతానంటే అవుతారా? ఖచ్చితంగా అవ్వం. సో ఎప్పుడైతే
థాట్, యాక్షను, మోటివ్ ఈ 3 ఆస్పెక్ట్స్ ఒక సింక్రనైజేషన్లో ఉంటాయో అప్పుడు మనలో ఉన్నటువంటి ఆ బర్నింగ్ డిజైర్ అనేటువంటిది నిరంతరం ఒక జ్వలించే కాగడాలాగా ప్రజ్వలిస్తూ ఉంటుంది. సో అప్పుడే అది లక్ష్యాన్ని సిద్ధింపజేసే విధంగా. అంటే స్వామికి మీరు ఏం కోరుకున్నారు కానీ ప్రతిఫలం ఆశించుకుని కోరుకున్నారు. ప్రతిఫలం అంటే లోక కళ్యాణాన్ని నేను కాంక్షించానండి. కానీ చాలా మంది కాదు, కొంతమంది స్వామి నాకు పని అయితే నీకు వడమాల చేస్తాను, స్వామి పని అయితే నీకు తమలపాకు మాల చేస్తాను మొక్కుంటారు. మీరు ఏం స్వామికి ఏమి ఇస్తాను మొక్కున్నారు? స్వామికి నేనేం మొక్కున్నా అంటే నన్ను నేను సమర్పించుకుంటాను. అంటే నా శరీరాన్ని కాకుండా నాలో ఉన్నటువంటి అన్ని రాగద్వేషాలు, అహంకారాలు వీటన్నిటి ఏవైతే ఉన్నాయో వీటిని సమర్పించేస్తాను, వాటిని త్యజించేస్తాను. రెండోది నా వంతుగా నాలో ఉన్నటువంటి కణాన్ని నా సేవ అనేటువంటిది లోక కళ్యాణం కోసం నేను త్యాగం చేస్తాను. రెండోది. మూడోది ధర్మస్థాపన అనేటువంటి దానికోసం నేను అహర్నిశలు ఎక్కడ రాజీ పడకుండా కృషి చేస్తాను అని చెప్పి నేను ఆయనకి మొక్కున్నాను. ఇప్పుడు ఈ ఆస్పెక్ట్లో చూసుకుంటే రెండండి. ఒకటి ధర్మం అనేటువంటి విషయానికి వస్తే స్వధర్మం. నాకు 2 రాజ్యాంగాలు ఉంటాయి. ఒకటి నా వృత్తి జీవితం, నా ఆధ్యాత్మిక జీవితం, వ్యక్తిగత జీవితంలోకి. సో నా వ్యక్తిగత జీవితంలో నాకు తీసుకున్నట్టయితే నాకు భగవద్గీత, సుందరకాండ అనేటువంటి నా రాజ్యాంగాలు నా వ్యక్తిగత జీవితంలో, నా ఆధ్యాత్మిక జీవితంలో తీసుకున్నట్లయితే. రెండోది నా వృత్తి జీవితం అనేటువంటిది. నా వృత్తి జీవితంలో తీసుకున్నట్లయితే నా భారత రాజ్యాంగం ఏదైతే ఉందో, భారత ప్రజలమైనటువంటి మేము ఈ రాజ్యాంగాన్ని మేము సమర్పించుకున్నాం. ఈ రాజ్యాంగం అనేటువంటిది నాకు మార్గదర్శి. సో ఈ రకమైనటువంటి రాజ్యాంగాల దిశానిర్దేశంతో మనం ముందుకు నడవడం అనేటువంటిది. అంటే భవిష్యత్తులో మీరు అనుకున్న పోస్ట్ వచ్చినప్పుడు మీరు చెప్పిన 2 రాజ్యాంగాలు 2 క్లబ్ చేస్తారా? అంటే భారత రాజ్యాంగం ప్రకారం జరిగింది వేరేగా ఉంటుంది, మీరు అనుకున్న రాజ్యాంగాల ప్రకారం దుష్ట శిక్షణ, శిక్ష రక్షణ వస్తాయి. ఈ 2 ఎలకలు మీరు మేనేజ్ చేసుకుంటారు? అవునండి, చాలా మంచి క్వశ్చన్ అడిగారు. మీకు జేడి లక్ష్మీనారాయణ గారు ఒక మాట అంటారు, నీ వ్యక్తిగత జీవితం, నీ మతం అనేటువంటిది నీ గడప దగ్గర ఆగిపోవాలి. సో నీ కుటుంబం దగ్గర ఆగిపోవాలి. నీ గడప నుంచి బయటికి వెళ్ళినప్పుడు నీ రాజ్యాంగ విలువలు అనేటువంటివి నీకు రెక్కలవ్వాలి అనేటువంటిది ఆయన చెప్తారనమాట. సో అటువంటి పందాన్ని నేను అనుసరిస్తాను. కానీ మీరు చెప్పినట్టుగా కొన్ని కాంట్రాడిక్టరీ థింగ్స్ అనేటువంటివి వస్తాయి. సో ఈ కాంట్రాడిక్టరీ థింగ్స్ ఏమొస్తాయంటే మీకు ఇందాక చెప్పాను, మతం అనేటువంటిది లేకపోతే స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ అనేటువంటివి కొన్ని మిస్యూజ్ అవుతూ ఉంటాయి అనేటువంటిది. సో భారతదేశం అనేటువంటి కాంపోజిట్ సొసైటీ. సో నేను చెప్పినట్టు ప్రతి మనిషిలో దేవుడు ఉంటాడు కదా. సో ఆయన అనుసరించే ధర్మం కూడా వేరే ఉండొచ్చు, కానీ ఆ మనిషిలో దేవుడు ఉంటాడు. సో ఎప్పుడైతే ఈ కాంట్రాడిక్టరీ థింగ్స్ వస్తాయో నేను అల్టిమేట్గా మానవత్వం అనేటువంటి దానికే పెద్దపీట వేస్తానండి. ఎందుకంటే ప్రతి మనిషిలో దేవుడు ఉంటాడు. సో ఆ ఆస్పెక్ట్తో నేను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్ళిపోతాను. ఇప్పుడు మీ బ్యాచ్లో చాలామంది వచ్చారు, మీ ఫ్రెండ్స్ అందరు కూడా. ఇప్పుడు నెక్స్ట్ మీరు వచ్చే వాళ్ళకి సివిల్స్ రాయాలంటే కష్టపడి చదివి రమ్మంటారా, లేదు కష్టంతో పాటు మీకు నచ్చిన దేవుడిని నమ్ముకొని చదవమంటారా, లేదు పూర్తిగా మీకు నచ్చిన దేవుడిని నమ్ముకోండి ఆయనే పాస్ చేస్తాడని అంటారా? సో నేను దానికి ఇందాక ప్రీవియస్ ఇంటర్వ్యూలో కూడా ఒకసారి చెప్పానండి. ఇప్పుడు మనం ఇప్పుడు ఏ సిద్ధాంతం అయినా 100కి 100% నాదే కరెక్ట్ అన్నది అనుకోండి, ఖచ్చితంగా అది తప్పు అయి ఉంటుంది అనమాట. మీకు అర్థమైందా? ఏ సిద్ధాంతం 100కి 100% కరెక్ట్ కాదు. సో ప్రతి దాంట్లోనూ లోపాలు ఉంటాయి, ప్రతి దాంట్లో మెరిట్స్, డిమెరిట్స్ ఉంటాయి. సో మనం ఏయిజం కావచ్చు, క్యాపిటలిజం కావచ్చు, కమ్యూనలిజం కావచ్చు, మనం చెప్పి ఆర్జీవి గారు చెప్పే రామోయిజం కావచ్చు, లేకపోతే నిహిలిజం కావచ్చు, కాంటినిజం కావచ్చు. సో ఇటువంటి ఎన్నో ఇజాలు మన దేశంలో ఉన్నాయి, ఫ్యాసిజం, నాజిజం. సో ఇటువంటి ఈ ఇజాలు ఏవి కూడా 100కి 100% కరెక్ట్ కాదు. అదేవిధంగా సైన్స్ అనేటువంటిది ఉన్నది చూశారు, సైన్స్ అనేటువంటిది అది కూడా 100కి 100% నిజం కాదనమాట. సో దిట్ ఈజ్ ఆల్సో సబ్జెక్టెడ్ టు ఎర్రర్స్ అండ్ మిస్టేక్స్ అనమాట. సో నేనేం చెప్తానంటే బ్యాలెన్సింగ్ అనేటువంటిది ఉండాలి. రెండింటి మధ్య సమన్వయం అనేటువంటిది ఉండాలి. ఎప్పుడైతే మనిషి మేధోపరంగా, శారీరక పరంగా, ఆధ్యాత్మిక పరంగా ఈ 3 ఆస్పెక్ట్స్ పరంగా అభివృద్ధి చెందుతూ ముందుకెళ్తాడో అప్పుడే అది పరిపూర్ణమైనటువంటి విజయంగా మీకు వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు ఒక ఆస్పెక్ట్ తీసుకోండి. మనకి థర్మోడైనమిక్స్ ఈ సైన్స్ ప్రకారమే మాట్లాడితే శక్తిని సృష్టించలేము, నాశనం చేయలేము అంటారు. సో మరి శక్తి సృష్టించలేము, నాశనం చేయలేము, కానీ శక్తి అనేటువంటిది ఎగ్జిస్టెన్స్లో ఉంది కదా. సో అది నేను దేవుడు అంటాను, సైంటిస్టులు హీట్ లేకపోతే థర్మోడైనమిక్స్ సంబంధించినటువంటి ఎనర్జీ అంటారు. సో ఈ విధంగా మనిషి ఒకే అప్రోచ్ని ఫాలో అయితే ఖచ్చితంగా పాస్ అవుతాడు, లేకపోతే ఇదే మార్గం అనేటువంటిది కరెక్ట్ కాదు. అన్ని అంశాల యొక్క మేళవింపే విజయానికి నాంది నా అభిప్రాయం. సార్ ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు చాలామంది మిమ్మల్ని చూసిన తర్వాత మేము కూడా సాధించగలం సివిల్స్ అన్నది మీ స్టోరీ ఒక ఇంప్రెషన్ అవుతుంది.
మిమ్మల్ని నమ్ముకొని చాలామంది కూడా ఉద్యోగాలు రాజీనామా చేసో లేదు ఉద్యోగాలు చేస్తూనే చదవాలనుకునే తెలుగు మీడియంలో కూడా పాస్ అయ్యి ఇంగ్లీష్ సాధించవచ్చు అనే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? సార్ నేను ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటంటే మన బ్యాక్గ్రౌండ్ ఏదైనా కావచ్చు, మనకున్నటువంటి సామర్థ్యాలు ఏవైనా కావచ్చు, లేకుంటే మనకున్నటువంటి లక్ష్యాలు ఏదైనా కావచ్చు, సివిల్స్ అనే కాదు ఏదైనా, వాటిలో కీలకమైనటువంటి ఏంటంటే ఈ సృష్టిలో ప్రతీది మార్పుకి గురవుతూ ఉంటుంది. సో ఈ సృష్టిలో ఏది శాశ్వతం కాదు, ఒక మార్పు తప్ప అంటారు సో థింకర్స్ అనేటువంటి వాళ్ళు. సో ఇప్పుడు మీకు హానెస్ట్గా చెప్తున్నా, నా మీద నా గుండెల మీద చేసుకొని చెప్తున్నా, ఇప్పుడు మ్యాథమెటిక్స్లో బైలో కనుక ఎక్స్ బై వై ఉంటుంది, అది ఈక్వల్గా అవతలకి వెళ్తే ఇంటూలోకి వెళ్తుంది అంటారు. అది కూడా నాకు తెలియదు. నేను 10th క్లాస్ కంప్లీట్ చేసి లేకపోతే డిగ్రీలో సెకండ్ ఇయర్లో ఉండి సివిల్స్ చదవాలనేంత వరకు నాకు ఇక్కడ బైలో ఉన్నది అటు వెళ్తే ఇంటూలోకి వెళ్తుంది అనేది కూడా తెలియదు నాకు. నేను మళ్ళీ బుక్స్ తీసుకొని స్టార్ట్ చేసింది చూసారు, అప్పుడు నేను అది నేర్చుకోవడం జరిగింది. సో మనం కృషి, పట్టుదల, దానికి సంబంధించినటువంటి సరైన ప్రణాళిక, ప్లస్ మనకి ఈ విశ్వంలో ఉన్నటువంటి అన్ని శక్తుల్ని ఏకం చేసుకొని మన లక్ష్యం దిశగా దాన్ని డైరెక్ట్ చేసుకునేటువంటి శక్తి సామర్థ్యాలు, వీటన్నిటిని కనుక మనం మేళవించుకొని ముందుకు సాగగలిగితే ఏబిసిడీలు ఇప్పుడు నా దగ్గరికి తీసుకురండి. ఇప్పుడు కనుక ఒక కష్టపడేటువంటి వ్యక్తి ఉండి ఏజ్ ఉండి ఏబిసిడీలు రాకపోయినా నేను 5 నుంచి 6 సంవత్సరాల్లో వాళ్ళని ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగిగా చేయగలుగుతాను. సో అంటే ఆ మార్పుకి మనం సాధ్యం అనమాట. మనం కృషి చేయాలి. కృషి, పట్టుదల, ప్రణాళిక, ఈ 3 ఉండాలి. దానికి తోడు దైవాశీస్సులు, అది ఎసెన్షియల్ ఫ్యాక్టర్. సార్ మీరు చాలామందికి ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. అంటే కష్టపడండి, పట్టుదల ఉంచండి, లక్ష్యంగా వెళ్ళండి అని. అంటే ఇప్పుడు సివిల్ సాధించాలన్నా లేదా మనం అనుకున్న లక్ష్యం సాధించాలంటే ఖచ్చితంగా వాళ్ళకి నచ్చిన దేవుడికి భక్తుడిగా మారాలా, లేదు వాళ్ళు చదువుకుంటే తర్వాత గాడ్ గ్రేస్ అని అంటారా? గాడ్ గ్రేస్ అవసరం లేదు, మనం చదువుకుంటే చాలు అంటారు. సార్ దీనికి నేను ఏం చెప్తానంటే, ఇప్పుడు అంటే సోకాల్డ్ మిగతా సైంటిస్టులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, సో ఎప్పుడైతే వాళ్ళు ఇప్పుడు మనం ఉదాహరణ తీసుకున్నట్లయితే ఇస్రో సైంటిస్టులు ఉన్నారండి. సో వాళ్ళు చేసే అన్ని శ్రమ, వాళ్ళు చేసే చార్ట్లు, బ్లూ ప్రింట్స్, తర్వాత ట్రయల్స్ అన్నీ చేసేస్తారు. కానీ ఆ ఇస్రో ఎప్పుడైతే మన శ్రీహరికోట నుంచి లాంచ్ ప్యాడ్లో నుంచి లాంచ్ చేస్తారో దానికి ముందు రోజు అక్కడ చంగాలం దేవాలయమో ఏదో ఒక దేవాలయం ఉంటుంది. సో అక్కడికి వెళ్ళేసి అక్కడ బ్లెస్సింగ్స్ తీసుకోవడం, పూజలు, వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా తీసుకుంటారు. సో తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. సో అంటే ఎందుకండి ఎంత అంతరిక్షంలో వెళ్ళడానికి కనిపెట్టే ఇస్రో వార్తలు కూడా అంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా కొబ్బరికాయ కొట్టి పంపిస్తారు. అవును, అమ్మవారికి చూపిస్తారు. అవును. సో అది బిలీఫ్ సిస్టమ్ అనేటువంటిది మనిషికి చాలా ఇంపార్టెంట్ అండి. ఆ బిలీఫ్ సిస్టమ్ అనేటువంటిది మనకి తెలియనటువంటి సమ్ అదర్ నేచురల్ ఫోర్సెస్. ఇప్పుడు మనం మన స్పేస్లో నాట్ ఈవెన్ 1% మనం ఎక్స్ప్లోర్ చేయాలి. సో నాట్ ఈవెన్ 1% ఎక్స్ప్లోర్ చేయాలి. సో ఇంకా స్పేస్లో ఉన్నటువంటి ఎనర్జీని మనం రియలైజ్ అవ్వలేదు యాక్చువల్గా. సో అటువంటి మనకు తెలియనటువంటి ఎనర్జీ ఫోర్సెస్ అనేటువంటి ఖచ్చితంగా ఎగ్జిస్టెన్స్లో ఉన్నాయి. సో వాటిని వాళ్ళు ఆ దిశగా విజయానికి డైరెక్ట్ చేయాలని చెప్పి అనుకున్నాను. మీరు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఉంటుంది. ఎలాన్ మస్క్ తెలుసు కండి, స్పేస్ ఎక్స్ చేశారు, టెస్లా. సో ఆయన చాలా రేషనలిస్టు, సైంటిఫిక్ అప్రోచ్ ఉంటారు. కానీ ఎప్పుడైతే స్పేస్ ఎక్స్ వాళ్ళది హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రాజెక్ట్ అనేటువంటిది లాంచ్ అయ్యి మళ్ళీ స్పేస్లోకి రీఎంట్రీ అనేటువంటిది జరుగుతుందో ఆ టైంలో ఆయనకి తెలియకుండా ఎంత రేషనలిస్ట్ అయినా, ఎంత సైంటిఫిక్ క్యాలిక్యులేషన్స్ ఉన్నటువంటి వ్యక్తి అయినప్పుడు కూడా దేవుడా ఈ ఒక్కసారికి దీన్ని దీన్ని సక్సెస్ చెయ్యి అనేటువంటి ఆ ఇన్స్టింక్ట్ బయటకు వచ్చింది. మీకు ఎంత ఇదైనా కానీ ఆ లోపల నుంచి సమ్ అదర్ నేచురల్ ఫోర్సెస్ కూడా మనకి అకామిడేట్ చేస్తున్నాయి అనేటువంటి ఇన్స్టింక్ట్, నేచురల్ ఇన్స్టింక్ట్ అది. సో ఆయనే మళ్ళీ నేను బిలీవర్ అది ఇది అని చెప్పలా. సో దేవుడు ఈ ఒక్కసారికి దీన్ని సక్సెస్ చెయ్యి అనేటువంటి ఇన్స్టింక్ట్. సో ఆ ఇన్స్టింక్ట్ అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుందండి? మన చుట్టూ ఉన్నటువంటి ఆ ఎనర్జీ ఫామ్ నుంచే రావటం అనేటువంటి జరుగుతుంది. మీకు ఇంకోటి కూడా చూడండి, మనకి ఒబామా గారు ఉంటారు. ఒబామా గారు పెద్ద అంటే అమెరికాకి ఒక ప్రెసిడెంట్గా పనిచేశారు. ఆయన ఈ రోజుకి మీకు ఒక ఇంటర్వ్యూలో చెప్తారు, ఎప్పుడు హనుమాన్ని ఆయన పాకెట్లో క్యారీ చేస్తారనమాట. సో అది ఉంటే నాకు ధైర్యం ఉంటుంది, నాకు ఒక ఫ్రెండ్ గిఫ్ట్గా ఇచ్చారు. సో అదొక రకమైనటువంటి స్థైర్యం వస్తుంది అనేటువంటిది. సో మనం వీ కెనాట్ ఇగ్నోర్ దట్ ద స్పిరిచువల్ ప్రెజెన్స్ అండ్ మెటఫిజికల్ ఫోర్సెస్ అనమాట. సో మీ ఇంటర్వ్యూ చూసిన తర్వాత చాలామంది మీరు హనుమాన్ భక్తుడని
మీరు హనుమాన్ భక్తులుగా మారడానికి ఒక ప్రాజెక్ట్ తీసుకున్నారని, ఒక కంకణం కట్టుకున్నారని అనే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? మంచిదండి. మనం ఏ పని చేస్తున్నా కానీ రెండు ఉంటాయి పబ్లిక్ లైఫ్ లో. దేవుళ్ళు కూడా ఉన్నాయి కదండి, మిగతా దేవుళ్ళు సంఘాలు ఉన్నాయి కాబట్టి కేవలం హనుమంతుడినే ప్రాజెక్ట్ చేస్తున్నారు అని మిగతా భక్తులు మిగతా వాళ్ళు కూడా హనుమంతుడు చాలీసా చేయాలి, హనుమంతుడు భక్తుడిగా మారిపోవాలి అని ఉదయకృష్ణ ప్రాజెక్ట్ చేస్తున్నారు అనే వాళ్ళకి మీరు చెప్పారు. అవును, కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. మనం పబ్లిక్ లైఫ్ లో మన ఒపీనియన్ ఒక దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు మనం ఏదైతే మన ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తామో దాన్ని అప్రిషియేట్ చేసే వాళ్ళని మనం తీసుకోగలగాలి, క్రిటిసైజ్ చేసే వాళ్ళని తీసుకోగలగాలి. దట్ ఈస్ వాట్ పబ్లిక్ లైఫ్ అండ్ మనం మీరు దానికి చెప్తున్నా అండి. సో కేవలం హనుమంతుడనే నేను చెప్పను, ఒక బిలీఫ్ ఏదైతే ఉందో. ఇప్పుడు మనకి ఈ ఎనర్జీ అనేటువంటిది ఇప్పుడు సన్ నుంచి ఫోటాన్స్ రూపంలో మన దగ్గరికి ఎనర్జీ అనేటువంటిది వస్తుంది. సో మనం ఈ ఫోటాన్స్ ఈ కాన్సెప్ట్స్ అన్ని తెలియక ముందు మనం సూర్యదేవుని ఆరాధించాం, సో మన ప్రకృతిని ఆరాధించాం. సో అంటే వీటన్నిటిని కూడా మనం కృతజ్ఞత భావంతో ఉన్నాం. ప్లస్ మనం చూస్తామండి, మొబైల్ ఉంటుంది, లేకుంటే రేడియో ఉంటుంది. రేడియోలో మనం 98.4 లేదు 98.3 FM ట్యూన్ అవ్వండి అంటారు. అంటే వాళ్ళు రిలీజ్ చేసేటువంటి బ్రాడ్కాస్ట్ చేసేటువంటి ఫ్రీక్వెన్సీకి మనం ట్యూన్ అయితే ఆ ఎనర్జీ ఈ ఎనర్జీ మిక్స్ అయ్యి మనకి సిగ్నల్స్ అనేటువంటివి వచ్చి ఆడియో వీడియో విజువల్స్ అనేటువంటివి వస్తాయి. సో అదేవిధంగా ప్రతి మనిషికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. యాజ్ సైంటిఫిక్ ఆస్పెక్ట్గా కూడా మనకు ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది ప్రతి మనిషికి. సో ఆ ఫ్రీక్వెన్సీ మనకి ఏదైతే ఎనర్జీ ఫామ్ తోటి మనం మ్యాచ్ అవుతామో, సో అది గాడ్ అవ్వచ్చు, లేకపోతే స్పిరిచువల్ బీయింగ్ అవ్వచ్చు, లేకపోతే సెల్ఫ్ బిలీఫ్ అవ్వచ్చు, ఏదైనా. సో ఆ స్పిరిచువల్ ఎనర్జీ తోటి మనం సింక్ అయినప్పుడు ఆ ఎనర్జీ ట్రాన్సిషన్ అనేటువంటిది జరుగుతుంది. కొంతమంది హేతువాదులు ఉంటారు, దేవుడు లేరు అని అంటారు. సో వాళ్ళ లైఫ్స్ కూడా బాగున్నాయి, కానీ వాళ్ళు ఏ రకమైనటువంటి విధానం వల్ల బాగున్నారు? సో వాళ్ళే నమ్మారు, తన మనిషిలో ఉన్నటువంటి శక్తుల్ని యుక్తుల్ని నమ్మి వాళ్ళు ఆ ఫ్రీక్వెన్సీతో ముందు వర్క్ చేసుకుంటూ ముందుకెళ్ళారు. సో నేను ఆ ఆస్పెక్ట్ చేసినప్పటికి కూడా నా ఫ్రీక్వెన్సీ ప్రకారం నేను ముందుకెళ్ళాలంటే నాకు సమ్ అదర్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అనేటువంటిది అవసరం అవుతుంది. సో నేను అదే చెప్తా, కేవలం హనుమంతుడే కాదు, వాళ్ళకి నచ్చిన దేవుళ్ళని నమ్మాలంటే. వాళ్ళు నచ్చినటువంటి కొంతమంది పనియే దైవం ఉంటుందండి. నేనున్నాను, మార్నింగ్ లేస్తాను, మీరు మార్నింగ్ లేసి నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకి, నన్ను పెంచి పెద్ద చేసినటువంటి మా నాయనమ్మకి, అదేవిధంగా నాకు విద్య చెప్పినటువంటి నా గురువులకి, అదేవిధంగా నాకు చుట్టూ ఈ విధమైనటువంటి సహకారాన్ని లేచిన దగ్గర నుంచి నిద్రపోయేంత వరకు సహకారం అందించే నా చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణానికి, ప్రజలకి, వాళ్ళందరికీ నేను కృతజ్ఞత చెప్పుకుంటూ స్టార్ట్ చేస్తాను. సో నా దృష్టిలో తల్లి, తండ్రి, గురువు, దైవం అండి. సో అల్టిమేట్ చివరి స్థానం దైవానికి ఇచ్చారు. తల్లి, తండ్రి, గురువు వీళ్ళందరూ కూడా దైవాలే. సో వీళ్ళందరూ కూడా మనం ఎప్పుడైతే రెస్పెక్ట్ దైవాన్ని ప్రపంచాన్ని పరిచించి తల్లిదండ్రులు కాబట్టి ముందు వాళ్ళని మీరు స్మరించుకుంటాను. ప్రతిరోజు నేను ఆ స్మరించడం అనేటువంటిది జరుగుతుంది. కానీ నేను ఇది లేట్గా రియలైజ్ అయ్యా. తల్లి, తండ్రి, గురువు వాళ్ళని రియలైజ్ అయ్యాను, నన్ను నేను రియలైజ్ అయ్యాను. చివరిలో ఆ దైవం అనేటువంటి ఆస్పెక్ట్ ని లేట్గా రియలైజ్ అయ్యాను. సో అది నేను చెప్పేది. ఎవరికైనా అది డాక్టర్స్ ఏమంటారు, ప్లాసిబో ఎఫెక్ట్ అంటారు. సో అది ఒక అనిర్వచనీయమైనటువంటి భావన అండి, ఆ స్పిరిచువల్ ఎనర్జీ అనేటువంటిది. అది ఎనర్జీ సాధన చేసినటువంటి వాళ్ళకే అర్థమవుతుంది. ప్రతి మనిషి లక్ష్యం సాధించాలంటే కృషి, పట్టుదల, ప్రణాళిక ఈ 3 అంశాల మీద ఎక్కువగా దృష్టి ఫోకస్ పెడితే ఖచ్చితంగా అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. ఈ 3 పెడితే దేవుడు కూడా మేము కాపాడుతారు. కానీ ఈ 3 పెట్టకుండా దేవుడా నువ్వే నా దిక్కు అంటే మాత్రం ఎవరు ఏం చేయలేరంటూ ఉదయకృష్ణారెడ్డి గారు చెప్తున్నారు. ఆయన దేవుణ్ణి మొక్కున్నారు, నమ్మారు. కానీ ఆయన కోరుకుంది తన వ్యక్తి కోసం కాకుండా అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అనే నానుడితో వెళ్ళారు. కాబట్టి ఆయనకి హనుమానుడు ఖచ్చితంగా సహకరించారు. సుందరాకాండకి అతను సాధించిన సివిల్ ర్యాంక్కి 2 సింక్ అయ్యాయి. కాబట్టి ఆయన సుందరాకాండ చదివి అదే రోజు పారాయణ పూర్తయిన రోజే ఆయనకి ర్యాంక్ వచ్చింది. ఇది ఉదయకృష్ణారెడ్డి గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. మరో అంశాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అండి. నమస్తే అందరికీ. హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. జై హనుమాన్, జై శ్రీరామ్. జై శ్రీరామ్.